హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. కొద్దిసేపు ఆగిందనమాట. మళ్ళీ ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా సరే మనకి బట్టలు అనేవి డెఫినెట్లీ కొంచెం ఎండ రావాల్సిందే. ఇంకా నేనేంటంటే ఒక 3 డేస్ నుంచి అసలు బట్టలు కూడా వేయలేదు, వాషింగ్ మిషన్లో అలా పడున్నాయి. అండ్ ఐస్ క్రీమ్ అయితే అంతకుముందే చేశానండి. ఐస్ క్రీమ్ ఊరికే సరదాగా ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ నా ముందు పెట్టుకుని రెడీగా కూర్చున్నాను. బ్లెండర్ తీసుకున్నాను అనమాట. మొన్న అమెజాన్లో తీసుకున్నాను బ్లెండర్. అంటే ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ కానీ, ఈ మధ్య నేను కేక్స్ చేసుకోవాలనుకుంటున్నాను, బేకింగ్ నేర్చుకుంటున్నాను ఇంట్లోనే. క్రీమ్ ఎలా చేయాలో అవన్నీ నేర్చుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే నాకు వంటలవి పెద్ద రావు, నేను కూడా యూట్యూబ్నే ఫాలో అవుతుంటాను. సో క్రీమ్ కోసం వాటి కోసం ఇంకా బ్లెండర్ అయితే బాగా వర్క్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో పైనాపిల్ ఐస్ క్రీమ్ యూట్యూబ్లోనే చూసాను అనమాట. ఇది నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను. సో బ్లెండర్తో ఫస్ట్ టైం అనమాట చేయటం. సో మనం అన్నీ రెడీ పెట్టుకున్నాను కదా. ఇదేంటంటే నేను అంతకుముందే కొంచెం పాలు బాగా మరగనిచ్చి అందులో కొంచెం కార్న్ఫ్లోర్ కలిపి ఆ వాటర్ అవి వేసాక ఫ్రిడ్జ్లో పెట్టాక ఇలా అవుతుంది చాలా స్మూత్గా. సో పైనాపిల్ ఐస్ క్రీమ్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి పైనాపిల్ పీల్ అంతా తీసి ఆ పీసెస్ కట్ చేసి మళ్ళీ అవి వేయించి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. అంతా చేసేసానమాట, పిల్లలు సరదాగా తింటారని చెప్పి. ఐస్ క్రీమ్ అయితే చేయడానికి ప్రత్యేకంగా బయట తీసుకొచ్చి ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. నేనైతే ఇంకా దీంట్లో ఎటువంటి ఎసెన్స్ వేయలేదు. నేను కూడా ఇప్పటిదాకా ఇంకా బయటకు వెళ్ళలేదన్నమాట. ఈ లాక్డౌన్ తర్వాత బయటకు ఏం వెళ్ళలేదు కాబట్టి నాకు కూడా ఏమీ పెద్ద ఎసెన్స్ అవి ఏం దొరకలేదు. షాప్స్లో కూడా బయట ట్రై చేయలేదు. వెనీలా ఒకటి ఇంట్లో ఉంది కానీ మిగతావన్నీ తెప్పించుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ తీయటంలో నా 2 కూతుర్లు కూడా తెగ హెల్ప్ చేసేస్తున్నారు. దియా దాని మీద పొట్టంతా తీసేసి ఇస్తుంది. దియాకు బట్టలే లేదేంటని అనుకోకండి. అంటే ఎక్కువ శాతం దియా ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంకా అలా ఉండటానికి ఇష్టపడుతుంది. ఏంటో మరి బట్టలు వేసిన ఊరుకోదనమాట. పడుకునేటప్పుడు కూడా ఎంత చలి వేసినా బట్టలు కూడా అంటే బెడ్షీట్ కూడా కప్పనివ్వదు. కానీ ఈ వీడియో తీయటమో ఏంటో కానీ తీసేటప్పుడు మాత్రం బట్టలు వేసుకోకుండా కనబడింది. సో ఏమనుకోద్ది, ఇగ్నోర్ చేయండి. కొంచెం చిన్నపిల్ల కదా, సో ఆ విషయాన్ని. ఇందులో చిన్నగా కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను అంతే. తర్వాత ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను ఇందులో. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఇది సక్సెస్ అయితే మీ అందరితో షేర్ చేద్దాం, తర్వాత ఎలా ఉంటుంది ఏంటని అనుకున్నాను. సో ఇది తిన్నాక అయితే బాగానే ఉంది కానీ ఇంకొంచెం ఎక్కువ షుగర్ వెయ్యాలి అనిపించింది. అంటే పైనాపిల్ కాబట్టి ఎటువంటి ఎసెన్స్ వాడలేదు కదా, దానికోసం ఏంటంటే పైనాపిల్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట. పైగా పైనాపిల్ అనేది కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ షుగర్ వేయాల్సి వస్తుంది. నేను ఏం చేశానంటే అంతకుముందు తీసుకున్న ఐస్ క్రీమ్ కంటైనర్స్ ఉంటాయి కదా, దానిలోనే అరుణ్ ఐస్ క్రీమ్ అవి, దానిలోనే ఈ ఐస్ క్రీమ్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను నేను. తర్వాత పైనేమో నేను అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒక 4 hours దాకా. సో ఐస్ క్రీమ్ అనేది ఫైనల్లీ ఏదో ఒకలాగా రెడీ చేసేసాను అనుకోండి. అండ్ సో ఇది ఐస్ క్రీమ్ చూసారు కదా, పర్లేదు బాగానే చేశాను. తర్వాత ఏంటంటే టీవీ ఎప్పటి నుంచో కిందే ఉంది కదా, సో ఈరోజు వాళ్ళు వచ్చారు టీవీ పైన వాల్కి బిగించడానికి. కింద ఉండటం వల్ల ఏంటంటే టీవీ వెయిట్కి స్టాండ్ అనేది ఊగుతూ ఉందన్నమాట. నాకు ఎక్కడెక్కడ పిల్లలు పడేస్తారని భయంతో ఉన్నాను ఇన్ని రోజులు. సో ఇంక వాళ్ళు వచ్చారు కదా, బిగించేశారు. ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా. ఈసారి నుంచి టీవీ విషయంలో భయపడక్కర్లేదు నేను. వర్షాకాలం కాబట్టి ఎప్పుడు కూడా మనం టీవీ ఆఫ్ చేసినా సరే ప్లగ్స్ తీసుకుంటూ ఉండాలి. ఈ టీవీకి ఇప్పుడు పెట్టిన ఈ స్టాండ్ ఇంకొక విషయం ఏంటంటే దీన్ని మనం అటు ఇటు జరుపుకునే ఫ్లెక్సిబిలిటీ ఉన్న స్టాండ్ అనమాట. టీవీ కావాలంటే ముందుకు లాక్కోవచ్చు, సైడ్కి బెండ్ చేసుకోవచ్చు, లేకపోతే అటు సైడ్కి బెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు అందరికీ ఇవే మోడల్స్ వస్తున్నాయి అనుకోండి. సో మొత్తానికి ఇది ఫిట్ చేశారు వాళ్ళు. ఇది పెట్టేస్తున్నారు. పెట్టేశాక ఏంటంటే మనకి టీవీ ఎంతైనా పిల్లల విషయంలో కొంచెం భయంగా ఉంటుంది కదండి, కాబట్టి నేను పెట్టించేసాను కదా. ఇంకా నాకు ఈ విషయంలో అయితే భయం పోయింది. బాగానే ఉంది, అంతా కూడా సెట్ చేసేసారు. ఇంకా టీవీ విషయంలో అయితే బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు, గొడవ లేదు. సో ఇది మొత్తానికి టీవీ అంతా పెట్టేశారు. ఒకవేళ మీరు ఎవరైనా స్టాండ్స్ అలాంటివి పెట్టించుకోవాలని అంటే టీవీకి వెనకాల ఇలాంటి స్టాండ్, నాకు ఎందుకు ఈ స్టాండ్ కొంచెం బాగా నచ్చింది. ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంట, ముందుకి లాగేసుకోవచ్చు, వెనక్కి పెట్టుకోవచ్చు. టీవీ ఎలా కావాలంటే అలా మనం మోల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందంట. సో ఇది కూడా బాగా అనిపించింది. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా నచ్చితే సో ఇలా చూసారు కదా, అటు ఇటు తిప్పినా సరే తిరుగుతుంది. ఇది కానీ ఎందుకో స్టాండ్ మీద పెట్టినప్పుడు బాగానే ఉంది కానీ టీవీ వాల్కి పెట్టేసరికి నాకు ఎందుకో సైజ్ చిన్నదైపోయిందా అనిపించిందండి, మరి ఏంటో తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ మొన్న షిఫ్టింగ్ అప్పుడు నా దగ్గర ఉన్న క్లాత్స్ అన్నీ కూడా సర్దేశాను. ఒక 2 boxesలో మొత్తం 4-5 బాక్సులు అయినాయి.
నా దగ్గర ఉన్న మీకు స్టిచ్చింగ్ చూపించడానికి తీసే క్లాత్స్ అన్నీ ఇవన్నమాట. సో ఇవన్నీ ఈరోజు బయటకు తీసాను నేను ఇన్ని రోజుల తర్వాత. మళ్ళీ మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఇన్ని క్లాత్స్ ఉన్నాయి, అన్ని కవర్లో అవే ఉన్నాయి, తర్వాత బాడీ పార్ట్స్కి వేసే క్లాత్స్ ఉన్నాయి, లేదంటే అమ్మ ఒక్కొక్కసారి బ్లౌజ్ పీసెస్ అవి కూడా ఇస్తుంది, అత్తయ్య కూడా ఇస్తూ ఉంటారనమాట పిల్లలకి ఎప్పుడైనా ఫ్రాక్స్ కుట్టు అలా అని. అవి కూడా చాలా చాలా బయటకు వచ్చాయి. సో అవన్నీ తీసానండి. రేపు ఇంకా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. మోడల్స్ కూడా కొన్ని అయితే ప్లానింగ్ ఉంది, నెట్ క్లాత్స్ కొన్ని దొరికాయి, కానీ ఇక్కడ భీమవరం వెళ్ళాలంటే షాప్స్ ఏవి ఓపెన్ చేయట్లేదు. మళ్ళీ లాక్డౌన్ అది కూడా స్ట్రిక్ట్ చేస్తారంట ఈ 20 నుంచి. అప్పట్లాగే మనకి 144 సెక్షన్ లాగా అంటే బయటకు వస్తే కొట్టేవారు చూడండి, మళ్ళీ అలా స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు లాక్డౌన్, మళ్ళీ అలా పెట్టేస్తారంట ఈ 20 నుంచి. కాబట్టి ఏంటంటే ఇంక బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. అందుకని ఇంకా ఇంట్లోనే ఉన్న వాటితోటి కుట్టాలి. ఈ నెట్ క్లాత్స్ కుట్టాలంటే మెయిన్ మనకు వచ్చే హెడేక్ ఏంటంటే మనకి డెఫినెట్లీ సాటిన్ క్లాత్ ఉండాలి నెట్ లోపలికి. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను. కుట్టడం మ్యాటర్ కాదు కానీ సాటిన్ క్లాత్స్ నాకు ఎక్కడ దొరుకుతాయి అనేది తెలియట్లేదు. సో ఎవరన్నా ఈ సరౌండింగ్స్లో ఎవరన్నా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సాటిన్ క్లాత్స్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఈ చుట్టుపక్కల ఎక్కడైనా దొరికితే నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి, నేను వెళ్ళి తీసుకుంటాను. సో చూసారు కదా ఎన్ని వచ్చేసాయి బయటికి. బెనారస్ క్లాత్స్ అని, క్యాన్లని, తర్వాత బ్లౌజ్ పీసెస్, కాటన్ చాలా వచ్చాయి. సో ఈ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్తో నేను ఒక డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. నా దగ్గర ఆల్రెడీ ఒక శారీ ఉంది, బెల్ట్ వచ్చి బ్లౌజ్ వస్తుంది కదా, ఆ మోడల్ కుడదాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా క్లాత్స్ అన్నీ తీసేటప్పుడు ముందే ఇమాజినేషన్ చేసుకుంటాను, ఈ క్లాత్ ఇలా అయితే బాగుంటుంది, ఈ క్లాత్ ఇలా అయితే బాగుంటుందని. సో ఈ క్లాత్స్ అన్నీ తీయడానికి రీజన్ ఏంటంటే ముందే సెట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను, దేనికి దానికి కాంబినేషన్, అలాగే ఏ మోడల్కి ఆ మోడల్. ఆల్రెడీ నా ఫోన్లో చాలా పిక్స్ అన్నీ సేవ్ చేసుకుంటూ ఉంటాను, నాకు నచ్చిన డ్రెస్సెస్ అన్నీ ఆ విధంగా కుట్టాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ తీసాను కదా, సెట్ చేసేసుకున్నాక సో వరుసగా మొదలు పెట్టేద్దాము. న్యూ మోడల్సే కుడదాం, అన్నీ కూడా డిఫరెంట్గా ఏమైనా పిల్లలకి కూడా. దియాకి కూడా ఎప్పుడో కుట్టాను కానీ మళ్ళీ ఈ మధ్య అయితే పిల్లలకు కూడా ఇద్దరికి ఏం కుట్టలేదు, కాబట్టి పిల్లలకు కూడా మళ్ళీ మొదలు పెట్టాలి. ఎందుకంటే బయట అంతనే తీసుకునే డ్రెస్సెస్ కంటే మనం కుట్టే డ్రెస్సెస్ కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టి బాగా అందంగా కుడతాం కదా. సో వాళ్ళైతే అంత కాస్ట్లీ పెట్టినప్పుడు 4-5 వేలు పెట్టి డ్రెస్ కొన్నా సరే వేస్ట్ అనిపిస్తుంది, పిల్లలు ఎదిగిపోతారు కాబట్టి తర్వాత యూజ్ ఉండదు. నేను కొనే క్లాత్స్ అన్నీ కూడా రిషికి దియాకి కూడా ఎప్పుడు నేను థౌజండ్స్లో డ్రెస్సెస్ తీసుకోనండి, క్లాత్ తీసుకుని నేనే కుట్టేసుకుంటాను. రీసెంట్ టైమ్స్లో పాపం వాళ్ళకి బట్టలే లేవు, నాకంటే ఇప్పుడు ఏదో ఒక శారీ అని అంతకుముందు కొలాబరేషన్ వచ్చిన శారీస్ అన్నీ కట్టేస్తున్నాను, కానీ పిల్లలకైతే పాపం ఏం లేవు. సో వాళ్ళ కోసమైనా నేను స్టార్ట్ చేస్తాను. న్యూ మోడల్స్ అన్నీ కూడా చాలా వచ్చాయి కదా, ఇప్పుడు హాఫ్ శారీ మోడల్ వచ్చాయి, తర్వాత ఏంటంటే పళ్ళు వచ్చిన మోడల్స్ వచ్చాయి, తర్వాత ఇంకా చాలా చాలా చూశాను. హైలో టాప్స్ వచ్చాయి. దియాకి కూడా నాకు హైలో టాప్స్ కుట్టాలనిపిస్తుందండి, చిన్నపిల్లలు వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటారు కదా. సో అది కూడా నేను కుడతాను. 3rd ఇయర్ కదా దియాకి, అది కూడా చాలామంది అడుగుతున్నారు. చిన్నపిల్లలకి ఎక్కువ లాక్డౌన్లో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లోడా మాట్లాడుతున్నానని ఏమనుకోద్దే, జస్ట్ మీ అందరితో షేరింగ్ అనమాట అంతే. సో ఇది క్లాత్స్ అన్నీ కూడా ఇలా తీసుకున్నాను. సో రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాము. మీ అందరికీ కూడా క్లాత్స్ ఎన్ని ఉన్నాయో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ నాకు ఎందుకో తెలీదు, ఇన్ని రోజుల్లో నేను అనుకుంటున్నాను నా దగ్గర క్లాత్లే లేవు కదా, అన్నీ కొత్తగా కొనాలి కదా అనే పిచ్చి దానిలాగా అలా ఉండిపోయాను. కాకపోతే ఇన్ని క్లాత్స్ ఉన్నాయని బాక్సులు బయటకి తీసుకే తెలిసిందనమాట. సో నేనైతే రెడీ చేసేసుకుంటున్నానండి. మొత్తానికి రేపొద్దుటికి ఒక డ్రెస్ అయితే ప్లానింగ్లో ఉంది. సాటిన్ లైనింగ్ దొరికితే చాలా బాగుంటుంది, ఆ డ్రెస్ కుడతాను, లేదంటే ఇంకేదైనా డ్రెస్ కుట్టాలి. ఇద్దరికి కూడా సేమే కుట్టాలండి, అంటే ఆల్రెడీ క్లాత్ తీసుకుంది ఎక్కువే ఉంది, ఇద్దరికి అయిపోతుంది. వీలుంటే నాకు కూడా అవుతుంది డ్రెస్. సో చూస్తాను ఎలా బాగుంటే అలా అనమాట. చూసారు కదా ఎన్ని ఉన్నాయో, అన్ని ఉన్నాయి బట్టలు, డ్రెస్సులు, క్లాతులు. ఏం చేసుకుంటాం, కాకపోతే కుట్టడానికి నాకు బద్ధకం ఎక్కువైపోతుంది ఈ మధ్య. బాగా తిని కూర్చోవటం ఒకటి, ఈ టీవీ వచ్చాక అస్తమానం నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఒకటి. బద్ధకానికి ఫస్ట్ ప్లేస్ ఎవరంటే మౌనికా అని ఇలా తయారైపోయాను. చాలా చాలా ఎక్కువైపోయిందండి బద్ధకం. ఏంటంటే కుడదాంలే అని, నెగ్లిజెన్సీ కాదు, కుడదాంలే అని వదిలేస్తున్నాను. కానీ ఈసారి ట్రై చేసేస్తాను, స్టార్ట్ చేస్తాను. మీ అందరూ కూడా మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్తో బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. సో ఇది వీడియో, రేపు స్టిచ్చింగ్ వీడియోతో డెఫినెట్లీ మళ్ళీ మీట్ అవుదాం, ఓకేనా? బాయ్.